ఇక్కడ మనము హాలో ఆల్కెన్స్ అండ్ హాలో అరేన్స్ అనే టాపిక్ నుంచి ఒక మేజర్ ఇంపార్టెంట్ పీవైక్యూ చూద్దాము. అసలు క్వశ్చన్ ఏంటో చూద్దాము. సో ఇక్కడ 1 బ్రోమో ప్రోపేన్ అనేది ఎక్స్ రియేజెంట్ యూజ్ చేసినప్పుడు ఒక ప్రోడక్ట్ ని ఫామ్ చేసింది. అండ్ ఈ ప్రోడక్ట్ Y అనే రియేజెంట్ ని యూజ్ చేసినప్పుడు 2 బ్రోమో ప్రోపేన్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ మనము ఎక్స్ అండ్ Y అనే రియేజెంట్స్ ఏంటో తెలుసుకోవాలి. సో ఆప్షన్స్ అనేవి చూసుకుంటే కనుక మనకి కాన్సన్ట్రేటెడ్ ఆల్కహాలిక్ NaOH ఉంది, డైల్యూట్ aqueous NaOH, కాన్ ఆల్కహాల్ NaOH, డైల్యూట్ aqueous NaOH. ఇప్పుడు కాన్సన్ట్రేటెడ్ ఆల్కహాలిక్ NaOH యూజ్ చేస్తే ఏం జరుగుతుంది, డైల్యూట్ aqueous NaOH సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ యూజ్ చేస్తే ఏం జరుగుతుంది చూద్దాం. సో కాన్సన్ట్రేటెడ్ గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ ఇంపార్టెంట్ ఏంటంటే కాన్సన్ట్రేటెడ్ ఆల్కహాలిక్ NaOH కనుక యూజ్ చేసినట్టయితే అది HBr ని యాసిడ్ ని అనేది బయటకు తీసేస్తుంది. అండ్ డైల్యూట్ aqueous NaOH ని కనుక యూజ్ చేసినప్పుడు మనకి ఒక సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటే బ్రోమిన్ ప్లేస్ లో OH అనేది వచ్చి అటాక్ అవుతుంది. సో ఇక్కడ మనకి 2 ప్రొడక్ట్స్, ఒక ప్రొడక్ట్ వచ్చేసి కాన్సన్ట్రేటెడ్ ఆల్కహాలిక్ NaOH యూజ్ చేసినప్పుడు మనకి ఇక్కడ నుంచి బీటా పొజిషన్ నుంచి హైడ్రోజన్, ఆల్ఫా పొజిషన్ నుంచి బ్రోమిన్ ఎలిమెంట్ అయ్యి డబుల్ బాండ్ ఫామ్ అవుతుందంటే ప్రోపీన్ అనేది ఫామ్ అవుతుంది. అదే డైల్యూట్ NaOH కనుక యూజ్ చేస్తే మనకి 1 బ్రోమో ప్రోపేన్ అనేది ఆల్కహాల్ ప్రొపనాల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఆల్కీన్ ఒకటి ప్రొపనాల్ ఒకటి ఫామ్ అయింది. నెక్స్ట్ కనుక ఇక్కడ కాన్ NaOH ఆల్కీన్ ఫామ్ అయినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, డైబ్రోమినేషన్ జరుగుతుంది. అదే ఇక్కడ ఆల్కీన్ ఫామ్ అయినప్పుడు HBr, ఆల్కీన్ HBr తోటి రియాక్ట్ అయితే కనుక మార్కోనిక్ రూల్ ని ఫామ్ చేస్తుంది, అంటే ఒక ఆల్కైల్ హైలైడ్ వస్తుంది. అండ్ డైల్యూట్ aqueous NaOH కనుక యూజ్ చేసినప్పుడు ఈ రెండిట్లో ఆప్షన్ బి అండ్ డి లో డైల్యూట్ aqueous NaOH ఉంది. ఇది కనుక యూజ్ చేసినప్పుడు మనకి ప్రొపనాల్ అనేది ఫామ్ అయింది కదా, ఆ ప్రొపనాల్ ఫామ్ అయినప్పుడు మనకి రియాక్షన్స్ అనేవి ఈ సూటబుల్ ప్రొడక్ట్ 2 బ్రోమో ప్రోపేన్ అనేది ఇవ్వవు. సో ఇక్కడ మనకి చూసుకుంటే కనుక కరెక్ట్ ఆప్షన్ ఫస్ట్ స్టెప్ లో ఎక్స్ అనేది కాన్సన్ట్రేటెడ్ ఆల్కహాలిక్ NaOH యూజ్ చేయాలి. అది ఏ ఆప్షన్ లో ఉంది, సి ఆప్షన్ లో ఉంది. తర్వాత కనుక మనము Y కనుక చూసుకుంటే ఇక్కడ బ్రోమిన్ డైబ్రోమో ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది, ఇక్కడ మోనో బ్రోమిన్ ప్రొడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి ఇచ్చిన ఫైనల్ ప్రొడక్ట్ వచ్చేసి మోనోబ్రోమో అంటే 2 బ్రోమో ప్రోపేన్ ఉంది కాబట్టి మన కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఇది. సో రియాక్షన్ కనుక చూసుకున్నట్టయితే మనకి CH3 CH2 CH2 Br in the presence of concentrated alcoholic NaOH heat కనుక ఇచ్చినప్పుడు ఇది ఆల్ఫా కార్బన్, ఇది బీటా కార్బన్. బీటా కార్బన్ నుంచి ఒక హైడ్రోజన్ అనేది హైడ్రోజన్ అండ్ Br ఫామ్ లో బయటకు వెళ్ళిపోయిన తర్వాత మనకి కరెస్పాండింగ్ ఆల్కీన్ అనేది 1 ప్రోపీన్ అనేది ఫామ్ అయింది. తర్వాత HBr in the presence of acetic acid, ఇది మార్కోనిక్ రూల్ ప్రకారం CH3 CH bromine, negative part of the bromine is attached to the doubly bonded carbon which contains less number of hydrogens. అంటే సెకండ్ కార్బన్ మీద బ్రోమిన్ అనేది అటాక్ అవుతుంది. అండ్ ఇది మనకి 2 బ్రోమో ప్రోపేన్ అనేది ఫైనల్